హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇవాళ సండే, మనకు ఫుల్ జాలీ డే, ఎంజాయ్ చేసుకుందాం. ఓకే, ఇంకపోతే ఇప్పుడు ప్రస్తుతం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వస్తే ఎక్కువ పెరుగుదల లేదు, తగ్గుదల లేదు. అటు ఎక్కువ పడిపోయింది అనడానికి వీలు లేదు, పెరుగుతుంది అనడానికి వీలు లేదు. రెండు జరగవు. ఎందుకంటే వాళ్ళ శని ఆదివారం కొంచెం డల్గా ఉంటుందని ముందే మీకు ఈ విషయం చెప్పాను. వాళ్ళ కొత్తగా ఏం లేదు. రేపు మండే నైట్ నుంచి స్టార్ట్ అవుద్ది. మండే ఈవినింగ్ నుంచి మనకి మార్నింగ్ కొంచెం డిఫరెన్సెస్ కనబడటం మొదలు పెడుతుంది. రేపు నైట్ అమెరికన్ మార్కెట్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకు మేజర్ చేంజెస్ కనిపిస్తాయి. అది ముఖ్యంగా మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి స్టడీగా 2700 దగ్గరే ఒక 10-20 పాయింట్స్ అటు ఇటు తిరుగుతుంది తప్ప పెద్దగా మూమెంట్స్ ఏం లేవు. ఓహోని ఒక 100-200 పాయింట్స్ పెరగటం కానీ తగ్గడం కానీ ఏం జరగట్లేదు కనుక మనం ఇది ఫాల్ అయిపోద్ది, పడిపోద్దేమో, కిందకి వెళ్ళిపోద్దేమో అన్న భయాలు ఏం పెట్టుకోవద్దు. జాగ్రత్తగా మంచి కంపెనీ అది. షిబా అనేది చాలా పెద్ద కంపెనీ. నేను దాని గురించి పూర్తిగా రికార్డ్స్ అన్ని స్టడీ చేశాను. మామూలు సాదా కంపెనీ కాదు, పెద్ద కంపెనీ. వాళ్ళకి చాలా గేమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాని మీద వాళ్ళకి మంచి రెవెన్యూ వస్తాయి. ఈ నెలలో జనవరిలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే టెస్టింగ్లు చేస్తారు, నాట్ ఎక్స్పెరిమెంట్, సారీ, టెస్టింగ్లు చేస్తారు వాళ్ళు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో కొన్ని టెస్టింగ్లు చేస్తారు. బిట్వీన్ జనవరి అండ్ మార్చ్ టెస్ట్ చేస్తారు. ఆ లేయర్స్ అని ఉంటాయి. ఆ లేయర్స్ టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా కాయిన్ రేట్ పెరుగుతుంది. ఈ లేయర్స్ అనేది అది ఒక లాంగ్వేజ్, వాళ్ళ కంప్యూటర్ లాంగ్వేజ్. అది ఒక్కొక్క లేయర్గా స్టార్ట్ చేసి తయారు చేస్తారు అనమాట. ఈ లేయర్స్ని బ్లాక్ చైన్ టెక్నాలజీలో వాడతారు. ఈ కాయిన్స్ అన్నిటికీ కూడా బేస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. మొత్తానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మన మిత్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. నేను గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయాలు ఇది ఇంతవరకు చెప్పాను. మన షిబా కాయిన్ కూడా అట్లాగే కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, అన్ని కంపెనీలు, అన్ని ఈ కాయిన్ కంపెనీలు అందరికీ కూడా ఈ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అవి జనరేట్ చేస్తూ ఉంటారు. దాంట్లోనే వాళ్ళకి ఇన్కమ్ ఉండటం వల్ల ఆ కాయిన్ బేస్ అయి పెరగడం తగ్గడం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మనం అసలు షిబా కాయిన్ని కానీ ఏ కాయిన్ కానీ ప్రస్తుతం ఉన్న రేట్లో హోల్డ్ చేయాలి? మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యంగా మన షిబా కాయిన్ గురించే. షిబా కాయిన్ ఎందుకు మనం హోల్డ్ చేయాలి అన్నదానికి నేను కారణం చెప్తాను. ప్రస్తుతం ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్ కరెన్సీయే. ఇంకా ఈ కరెన్సీ, మామూలు కరెన్సీ అనేది ఇంకా ఉండకపోవచ్చు కూడా. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది. మనందరం కూడా ఎక్కువ వాడుతుంది. ఎవరు కూడా బ్యాంకులకు వెళ్ళి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకొచ్చి డబ్బులు కట్టడం కానీ తీయటం కానీ అటువంటి లావాదేవీలు అనేది చాలా వరకు మర్చిపోయాం. అందరం కూడా మర్చిపోయాం. అంతా ఫోన్లోనే, మొబైల్ ఫోన్లోనూ కంప్యూటర్స్లోనూ ట్రాన్సాక్షన్ 90% మొబైల్ ఫోన్లోనే జరిగిపోతున్నాయి. ఎంత పెద్ద అమౌంట్ అయినా 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయల వరకు కూడా ఆన్ ఫోన్ మొబైల్లోనే ట్రాన్స్ఫర్లు జరిగిపోతున్నాయి. పేటిఎం అనండి, ఫోన్పే అనండి, ఇటువంటి ఫెసిలిటీస్ చాలా కంపెనీలు వచ్చినాయి. మంచి మంచి ఫెసిలిటీస్ వచ్చినాయి కనుక మనం కూడా బాగా వాడుకుంటున్నాం. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ మన రైతుల దగ్గర నుంచి ప్రతి ఒళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ ఎలా వాడుకోవాలన్నది బాగా నేర్చుకున్నారు. నాకు మహా ఆనందంగా ఉంది. చిన్న చిన్న ఊర్లు అని కాదు, పెద్ద సిటీస్ అని కాదు, పెద్ద కంపెనీస్ అని కాదు, ఒక రైతు కూడా మామూలుగా మొబైల్ ఫోన్లో ఎట్లా వాడుకోవాలి, మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలన్నీ తెలుసుకుని బ్యాంక్కి వెళ్ళి ఏటీఎం దగ్గర నుంచి క్యాష్ డ్రా చేయటం ఇటువంటి లేకుండా వాళ్ళు సొంతగా మనీ ట్రాన్స్ఫర్ చేయటం ఇవన్నీ నేర్చుకోవటం చాలా బ్రహ్మాండమైన పరిణామం. ఫ్యూచర్లో ఇంకా మన ఇండియా ఇంకా కొత్త లెవెల్కి వెళ్తుంది. మనకున్న ప్రాబ్లం వల్ల మన పాపులేషన్ ఎక్కువ మంది. నాకు తెలిసిన లెక్కల ప్రకారం అబౌట్ మోర్ దెన్ 150 crores అని నేను విన్నాను. నాకు తెలియదు, ఎవరు తప్పటం దీని మీద, దయచేసి అడుగుతున్నాను. ఇది మనకి ఈ డిజిటల్ కరెన్సీ ఇట్లా ట్రాన్స్ఫర్ జరగటం వల్ల ఫ్యూచర్ అంతా కూడా ఇంకా డిజిటల్తోనే మొత్తం ముడిపడి ఉంటుంది.
ఇంకా లైఫ్ అంతా కూడా మనకి చేంజెస్, ఎప్పటికప్పుడు లైఫ్లో మనకి కొత్తదనం వస్తూ ఉంటుంది. ఇవాళ మనం కంప్యూటర్ కూడా ఒక కొత్తగా చూసాం కనుక చాలా ఇప్పుడు చూసాం కాదు, ఇక గత 30-40 ఏళ్ళ నుంచి వచ్చేసింది కంప్యూటర్ అనేది, ఇంకా ముందే వచ్చింది, తయారు చేశారు. కాకపోతే ఎక్కువ వాడకంలో వచ్చింది, బాగా పాపులర్ అయింది ఒక 40 ఏళ్ళ నుంచి. దానివల్ల వరల్డ్ అంతా మారిపోయింది, మనం కూడా మారాం. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా, దయచేసి గుర్తుపెట్టుకోండి. మన మిత్రులు ఎవరైనా స్కిప్ చేయబాకండి వీడియోని. ఎవరైనా ఇంట్రెస్ట్, ఈ సబ్జెక్టు నేను చెప్తున్న సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేసుకోండి, మీ ఇష్టం, అది మీకు వదిలేస్తున్నాను. ఏం చెప్పదలుచుకున్నానంటే నాకు యాక్చువల్గా నా జీవితంలో జరిగిన ఒక నిజమైన ఇన్సిడెంట్ మీకు చెప్తా. మీరు వినాలనుకున్న వాళ్ళు వినండి, మీరు ఏదనుకున్న వాళ్ళు మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నాను. ఏంటంటే ఎందుకంటే సండే కాబట్టి వాళ్ళు నేను మీ ఆపర్చునిటీ, మీ టైం తీసుకుంటున్నాను ఈ విషయం చెప్పడం కోసం. నా మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో ఫ్యూచర్లో అనే చెప్తున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటంటే ఆ విషయం 1979లో నేను లవ్ ఇన్ సింగపూర్ పిక్చర్ తీశాను చిరంజీవి గారితో. చిరంజీవి గారిని పెట్టి హీరోగా లవ్ ఇన్ సింగపూర్ సినిమా తీశాను. అప్పుడు నేను సింగపూర్ వెళ్ళాను. సింగపూర్లో ఒక 3 నెలలు సింగపూర్లో ఉండి షూటింగ్ తీశాను. నాకు ట్రావెల్ ఏజెంట్స్ వచ్చి మలేషియన్ ఎయిర్లైన్స్ వాళ్ళే మాకు కంప్లీట్గా అరేంజ్మెంట్స్ అన్నీ, ట్రావెల్కి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేసింది వాళ్ళే. నాకు రిటర్న్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వాలి, షూటింగ్ అయిపోయింది కానీ రిటర్న్ టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దానివల్ల నాకు ఎవ్రీడే ఒక 6 రోజుల్లోనే నాకు 50,000 నుంచి ₹1,00,000 నష్టం వచ్చేది. వీళ్ళందరినీ హోటల్స్లో పెట్టి మెయింటైన్ చేయడం అనేది నాకు చాలా భారం అయ్యేది. అప్పుడు నాకు ఫ్రీక్వెంట్గా నేను సింగపూర్ టు కోలాలంపూర్ తిరుగుతూ ఉండేవాడు. కోలాలంపూర్లో మలేషియన్ ఎయిర్లైన్స్ హెడ్ ఆఫీస్ ఉండేది, అక్కడ వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉండేది. అక్కడికి వెళ్ళాను. నా అదృష్టం కొద్ది అటువంటి ఆఫీసులన్నీ చూడటం ఒక అదృష్టంగా భావించాను. అప్పట్లోనే నేను 79లోనే సింగపూర్ వెళ్ళి అన్ని ప్లేసెస్ తిరగటం కూడా నాకు చాలా అదృష్టం అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా. అట్లా మలేషియన్ ఎయిర్లైన్స్ హెడ్ ఆఫీస్కి వెళ్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మొత్తం ఒక 500 మంది పనిచేస్తున్నారు. అప్పట్లోనే అన్ని టేబుల్ మీద ఈ కంప్యూటర్ మానిటర్స్ ఉన్నాయి. నాకు అర్థం కాదు అసలు ఇది ఏంటిది, టైప్ మిషన్ కాదు, ఏదో మానిటర్లు పెట్టుకుని ఉన్నారు, మానిటర్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు, ఏంటబ్బా అన్నట్టు నేను చూశాను. కొంచెం ఆశ్చర్యకరంగా చూశాను, ఏదో కొత్తగా కనిపిస్తుంది ఇది ఏంటి అని. నాకు లక్కీగా ఒక 60 ఆయన నాకు పరిచయం అయ్యాడు. అక్కడ ఆ ఆఫీసులో వర్క్ చేస్తాను, 60 ఆయన పరిచయం అయ్యాడు. నా టికెట్ పనులు చూసుకుంటూ కొంచెం ఖాళీ ఉన్నప్పుడు, కొంచెం జనరల్ మేనేజర్ మీట్ అవ్వడానికి కొంచెం ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పాడు. బాబు ఈ కంప్యూటర్ అంటే ఇది ఇట్లా వర్క్ చేస్తుంది అని. అప్పటికి పెద్దగా అందరికీ కూడా ఎక్కువ అవగాహన లేదు అసలు. కంప్యూటర్ అంటే ఎక్కువ మందికి తెలియదు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కోర్సులు అవన్నీ, ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టార్ట్ చేయటం, ఇంకా ముందే స్టార్ట్ చేసి ఉండొచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ ఈసీ అని, ట్రిపుల్ ఈ అని, ఈ ఎలక్ట్రానిక్స్, వీటిల్లో కొన్ని కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు డెవలప్ అవడం మొదలుపెట్టింది. ఈ 70s 80s మధ్యలోనే స్టార్ట్ అయింది. అట్లా ఆయన నాకు చాలా విషయాలు చెప్పాడు ఈ కంప్యూటర్లో. చెప్పాడు కానీ అక్కడ వాళ్ళకు వచ్చిన విషయం ఏంటంటే, నేను తెలుసుకున్నది వాళ్ళు లోపల ఆఫీసులో వాడుకోవడానికి మాత్రమే కంప్యూటర్లు వాడుకుంటున్నారు తప్ప ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, ఇది ఫోన్ కనెక్షన్తో ఎట్లా మనం ఈ మెసేజ్లు పంపించవచ్చు, ఎట్లా చాట్ చేసుకోవచ్చు అన్నంత వరకే వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళ ఆఫీస్ రికార్డ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ప్రోగ్రామింగ్ చేసుకుని ఫీడ్ చేసుకుని వాడుకుంటున్నారు, అంతవరకే పరిమితం అయ్యారు. దాని తర్వాత అది అయిపోయింది. నేను సింగపూర్ షూటింగ్ ఫినిష్ చేసుకున్నాను, వచ్చేసాను, చెన్నై వచ్చేసి నా పనిలో ఉండగా నా అదృష్టం కొలిది ఒక రోజున చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఈనాటికి కూడా చాలా అదృష్టంగా భావిస్తుంది. ఏంటంటే మన ఇన్ఫోసిస్ చైర్మన్ సిఇఓ గారు నారాయణమూర్తి గారు, మాజీ సిఇఓ నారాయణమూర్తి గారిని కలిసే అవకాశం కలిగింది. అంటే అందరిలాగా మామూలు నాకేం స్పెషల్ ఇదిగా కలవాలా, ఆయన ఆర్డినరీగా అందరినీ కలిసినట్టు ఒక ప్రెస్ మీట్లో కలిశాను నేను. నా అదృష్టం కలిసి నాతో ఒక 2 ముక్కలు మాట్లాడాడు ఆయన.
ఏంటి సార్, నేను ఒక కుతూహలంతో అడిగా. తాజ్ కోరమండల్ హోటల్లో ఏదో ఒక ఈవెంట్ జరిగింది వాళ్ళది, దానికి అటెండ్ అయ్యాను నేను. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఇటువంటి వాటిలో ఉండటం వల్ల నేను వెళ్ళి కలిశాను ఆయన. కలిస్తే అప్పుడు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ స్పేర్ చేశాడు నాకు ఆయన. చెప్తాను. ఏంటి సార్, మనకి అమెరికాలో మీ కంపెనీ ఇంత పాపులర్, సడన్గా మన ఇన్ఫోసిస్కి ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఏంటి? నాకు కరెక్ట్గా ఏం తెలియదు, మళ్ళీ దీనికి వచ్చి అడగద్దు ఎవరు కూడా దయచేసి. అప్పుడు ఆయన నాకు ఒక విషయం చెప్పాడు. బాబు, నేను ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో మా కంపెనీ మేము అక్కడ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్ఫోసిస్ని లాంచ్ చేసే ముందు కొన్ని కంపెనీల ప్రాజెక్టుల కోసం నేను తిరిగాను. అమెరికా వెళ్ళడం నిజమే, వాస్తవమే. ఆ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి ఇండియాని కొంచెం చిన్నచూపు చూసేవాళ్ళు. కంప్యూటర్స్ అంటే వీళ్ళకేం తెలుసు అని హేళనగా చూసేవాళ్ళు. అది నాకు చాలా బాధ కలిగేది. ఏంటి ఇంత హేళన ఏంటి ఇండియన్స్ అంటే అని. అప్పుడు వాళ్ళకి నేను ఒక రికార్డ్ చెప్పాను. కొంతమంది పెద్దోళ్ళు ఒక సెమినార్ ఒకటి జరిగితే కొంచెం పెద్ద పెద్దోళ్ళు అందరూ కలుసుకున్నారు. సైంటిస్టులని, కంప్యూటర్స్ సంబంధించి అటువంటి వాళ్ళు అందరూ కలుసుకున్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను ఒక విషయం చెప్పాను వాళ్ళకి. మీకు వాట్ డూ యూ నో అబౌట్ ఇండియా? ఫస్ట్ థింగ్ నేను అదే వాళ్ళని అడిగాను. వాట్ డూ యూ నో అబౌట్ ఇండియా అండ్ వాట్ డూ యూ నో అబౌట్ కంప్యూటర్స్ అని అడిగాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కంప్యూటర్స్ అనేది అసలు అమెరికాకి సంబంధించిన విషయం, నీకేం తెలుసు అన్నట్టు నా మీద ప్రశ్నలు అడిగారు. రకరకాలుగా అడిగారు. ఇదేని స్పెసిఫిక్గా నేను చెప్పలేను, ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అడిగారు నన్ను. అడిగితే మీకు తెలిసింది కొంచెమే, ఇప్పటివరకు ఇంకా మీకు తెలియదు, మేము ఇండియాలో కూర్చొని వర్క్ చేసి మీకు అమెరికాలో వర్క్ మేము ఇండియాలో కూర్చొని చేయొచ్చు అని చెప్పి నేను చెప్పాను వాళ్ళకి. చెప్తే ఎలా కుదురుద్ది, ఇది 4 గోడల మధ్యలో సంబంధించిన విషయం, ఇది కంప్యూటర్ అనేది, నువ్వు బయట వరల్డ్ నుంచి ఎట్లా కనెక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు అనేది చెప్పాను నేను. అప్పటికి వాళ్ళకి కొన్ని కంపెనీస్కి తెలిసి ఉండొచ్చు, బట్ కొన్ని కంపెనీస్ ఇంకా చాలామంది తెలియదని నేను ఆ రోజు రివీల్ చేశాను వాళ్ళకి. దిస్ ఈజ్ వాట్ నీ ఇంటర్నెట్లో ఇవాళ కంప్యూటర్స్లో మనకు ఎంత నాలెడ్జ్ ఉందంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా ఎవరికైనా కనెక్ట్ చేసి మేము వర్క్ చేయొచ్చు, మాకు ఉంది ఆ టాలెంట్ అంటే. ఎట్లా ఇంత ఇదిగా కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తున్నారు అన్నారు. అంటే అప్పుడు నేను వాళ్ళకు నా బ్రీఫ్ కేసులోంచి ఒక ఫైల్ తీసి ఇచ్చాను. ఈ ఫైల్ చూసుకోండి. మీరు ఆ విషయం ఏంటంటే, ఆ ఫైల్ మొత్తం చెప్పలేము కదా, మీకు షార్ట్గా చెప్పేస్తున్నాను. మొత్తం ఈ విషయం ఏంటంటే, ఆ ఫైల్ తీసి చూపించింది, మీరు ఎన్నో లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఈ రీసెర్చ్లు చేస్తున్నారు. నాసాలో రాకెట్లు పంపిస్తున్నారు, ఉపగ్రహాలకు పంపిస్తున్నారు, అన్నీ ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఇవన్నీ కనుక్కోవడానికి చాలా రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. మాకు ఇండియాలో పావలా పంచాంగంలో ఇవన్నీ మా వాళ్ళు పూర్వీకులు రాసిపెట్టున్న రికార్డ్స్ ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఏ రాకెట్లలోనూ ఎక్కడికో వెళ్ళి శాటిలైట్లు పెట్టో వాళ్ళు కనుక్కున్న విషయాలు కాదు. వాళ్ళ జీనియస్ మేధావి శక్తితో వాళ్ళు ఇవన్నీ కనుక్కుని రాశారు, గ్రంథాల్లో రాసి, పుస్తకాల్లో రాసి మాకు రికార్డ్స్ పెట్టారు. జరిగిపోయిన కాలం కాదు, జరగబోయే కాలానికి కూడా మొత్తం ఏ చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, మనకి ఏ గడియలో ఏం జరుగుద్దని రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. అంత రికార్డ్స్ రాసిన కంట్రీ ఇండియా ఒక్కటే. ఇండియా మించి ఏ కంట్రీ లేదు. ఇదే గొప్పతనం, ఇండియా ఒక గొప్పతనం. మీకు తెలియటం లేదు. మాకేంటంటే మా దురదృష్టం, మా కంట్రీ పాపులేషన్ ఎక్కువ, మాకు ఫైనాన్షియల్గా మేము ఎకనామికల్గా మేము వీక్, అందుకని మీకు తెలియట్లేదు. ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉంటే అసలు ఇండియాని బీట్ చేసే కంట్రీ లేదు వరల్డ్లో. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు దీని మీద నేను ఇచ్చిన ఫైల్ని పెట్టుకుని వాళ్ళు చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనోళ్ళు ఇచ్చిన పెర్ఫెక్ట్ టైమింగ్ చూసి ఆశ్చర్యపోయి నా నెక్స్ట్ ట్రిప్లో నేను వెళ్ళినప్పుడు ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి అడిగారు నన్ను, ఎలా ఇంత ఇదిగా పెర్ఫెక్ట్గా ఇన్ని గంటలకు వస్తుంది, ఇన్ని గంటలకు వెళ్తుంది, దీనివల్ల ఇంత చెడు ఉంటుంది, ఇంత మంచి ఉంటుంది, ఇవన్నీ ఎలా రాశారు, ఎంత రాశారు నన్ను ఇన్ఫర్మేషన్ అడిగారు. అప్పుడు నేను చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయండి, మీరు ఇండియా వచ్చి చెక్ చేసుకున్నారంటే అసలు మన గుళ్ళు, గోపురాలు ఇవన్నీ స్కల్ప్చర్స్ చెక్కిన వాళ్ళు, శిల్పులు చెక్కిన ఇవన్నీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటేనే అప్పుడే బిల్ గేట్స్ గారు కూడా ఆశ్చర్యపోయాడు.
బిల్ గేట్స్ గారు నన్ను కూర్చోబెట్టి మీ ఇద్దరు నాకు పరిచయం పెరిగింది అక్కడ. నాకు ఇండియా గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని కోరిక పడుతుందండి. నా ఇన్కంలో నా మైక్రోసాఫ్ట్ కంపెనీకి వచ్చే ఇన్కమ్ అంతా కూడా నేను మేజర్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఒక ఎయిడ్ ఒకటి అరేంజ్ చేసి ఒక కంప్లీట్గా ఇండియాలో నేను ఖర్చు పెడతాను. ఐ లవ్ ఇండియా అని ఆయన అన్నాడు. అది నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు మేము ఒక ఆర్గనైజేషన్ కండక్ట్ చేసి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్, ఆయన ఎక్కువ అమౌంట్ ఆయన ఇండియాకే ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయాలన్నీ చెప్పాలని, అది నాకు అదృష్టం. దాని తర్వాత నేను కూడా కంప్యూటర్ నేర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ నాకు రాలేదు, ఎక్కలేదు, ఎక్కువ బాధపడ్డాను. అయ్యో నాకు కొంత నేర్చుకున్నాను, ఎక్కువ నేర్చుకోలేకపోయాను. ఇంకా దాంట్లో నేర్చుకోవడానికి అది సముద్రం, అది కంప్యూటర్ అనేది ఒక సముద్రం లాంటిది. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా ఏవో కొత్త కొత్త విషయాలు రోజు రోజుకి ప్రతి అనుక్షణం మారుతూ ఉంటాయి. దాంట్లో కొత్త కొత్త విషయాలు ఉంటాయి. కంప్యూటర్స్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు ఎప్పుడు అప్డేట్ అని పుస్తకాలు చదువుతూనే ఉంటారు. కొంతమంది రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చేయబట్టి మనకి ఇవాళ ఎంత డెవలప్ అవుతున్నాం. బట్ డెఫినెట్గా ఏనాటికైనా ఇండియా విల్ బి ద గ్రేటెస్ట్ కంట్రీ. నేను గంట మోగి చెప్తున్నాను. నేను ఉన్నా లేకపోయినా లైఫ్లో ఫ్యూచర్ బిలాంగ్స్ టు ఇండియా. ఏనాటికైనా ఇండియా గ్రేట్. ఈ డిజిటల్ కరెన్సీలో ఇప్పటికే మనం అడ్వాన్స్ అయినంత కూడా ఈ డిజిటల్ కరెన్సీకి వస్తున్నాం. ఈ పేటిఎంలు, ఫోన్పేలు ఇవన్నీ మనం వాడుతున్నట్టు ఇంకా అమెరికన్స్ కూడా వాడటంలా. అమెరికన్స్ ఇంకా క్యాష్ డాలర్స్లోనే డబ్బులు ఇస్తున్నారు తప్ప ఇంకా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేయరు. భయం వాళ్ళకి, ఎక్కడ మోసం జరుగుద్దో అని భయం. కానీ ధైర్యంగా మన వాళ్ళు అందరూ కూడా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ధైర్యంగా వాడుతుంది మనీ ట్రాన్స్ఫర్లు. ఇంకా నేర్చుకోండి, చేయండి, మనకేం భయం లేదు. మనకు గవర్నమెంట్ అన్ని సేఫ్టీలు చూస్తుంది, తప్పకుండా చేయండి. ఇటువంటి ఫ్యూచర్లో మనం బాగా చేసుకోవాలి. మన కంట్రీ డెవలప్ అవ్వడానికి మనం కూడా సహాయపడాలి. మనం చేస్తేనే, అందరం కలిసి చేస్తేనే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి. అయ్యింది, ఇంకా అవ్వద్దు కూడా. డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద కంట్రీకి వెళ్తుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఏదో మీకు చెప్పాలని ఈ విషయాలన్నీ చెప్పాను. దయచేసి మీకు ఎవరికైనా దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉంటే, ఏదైనా నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉంటే దయచేసి నన్ను ఎత్తిముచ్చకండి. నేను ఏదో ఉన్నాయి, నాకు గుర్తున్నాయి చెప్తున్నాను. ఏదైనా నేను మిస్ అయ్యి ఉండి పొరపాటు చెప్తే దయచేసి మన్నించుకోండి. ఇప్పుడు నేను ఇవాళ ఇంకో వీడియో ఒకటి పెట్టబోతున్నాను మీకు. అది 11 o'clock ఒక వీడియో పెడతాను. ఆ వీడియో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అది డౌట్స్ సెషన్ అని. ప్రతి వాళ్ళకి ఈ షిబా కాయిన్లో ఉన్న డౌట్స్ ఏంటనేది, షిబా కాయిన్ గురించి తెలుసుకోవాలని ఉంటాయి. ఆ కామన్ క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవాల్సి ఉంటాయి. అటువంటి విషయాలు ఏమన్నా కమెంట్స్లో, మంచి విషయాలు మీరు కమెంట్స్లో పెడితే, నేను ఈ టైంలో ఇక్కడి నుంచి ఈ 2 hours టైంని ఆ కమెంట్స్ చూసి దాంట్లో పికప్ చేసి ఓ 10-12 కమెంట్స్, మంచి కమెంట్స్ సెలెక్ట్ చేసి నేను ఆ వీడియో రెడీ చేసి నేను 11 o'clock 10-11 మధ్యలో నేను తప్పకుండా రిలీజ్ చేస్తాను. దయచేసి ఫ్రెండ్స్, మీరు మంచి కమెంట్స్, యూస్ఫుల్ కమెంట్స్, అంటే ఒక కమెంట్ నా వరకు నాకేదో కాదు, గొప్పతనం కాదు, అందరికీ ఉపయోగపడాలి. ఆ కమెంట్ ఇన్ఫర్మేషను ప్రతి వాళ్ళు చదివిన వాళ్ళందరికీ అది కరెక్టే కదా, నాకు ఉంది ఐడియా అన్న ఫీలింగ్ రావాలి. అటువంటి కమెంట్స్ పెట్టండి, మంచి కమెంట్స్ పెట్టండి. పెడుతున్నారు, నేను కాదని మటుకు అన్నాం. మీరు అందరూ కమెంట్స్ పెట్టడం అనేది గొప్ప విషయం. కమెంట్స్ పెడుతున్నారు, మంచి విషయాలు పెడుతున్నారు, పెట్టండి. ఏంటి డైవర్ట్ చేసిన టాపిక్ అని దయచేసి మన్నించండి. మనకి మార్కెట్ ఇవాళ కొంచెం వీక్గానే ఉంటుంది. మండే రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం మూమెంట్స్. అప్పటి వరకు ఎక్కువ ట్రేడింగ్ ఎవరు చేయబాకండి, అవాయిడ్ చేయండి. ప్యానిక్ అవ్వద్దు. ఏ విషయమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వబాకండి. మనకి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది. మన షిబా కాయిన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. షిబా కాయిన్ ఎక్కడికి పోదు. అది ఫ్యూచర్లో అందరికీ మనకు అదృష్టాన్ని ఇస్తుంది. మనందరికీ మంచి లాభాలు వస్తాయి. మీతో పాటు నేను కూడా కొన్ని కాయిన్లు కొనిపెట్టుకున్నాను. నాకు కూడా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రూపాయి అవుద్దా, నేను కోటీశ్వరుడు అవుతానని నేను కలలు కంటున్నాను. మీలాగా తప్పకుండా జరుగుద్ది, మన కళలు నెరవేరుతాయి. షిబా కాయిన్ ఖచ్చితంగా మన కళలు నెరవేరుస్తుంది. ఇది నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం ఇంతటితో, ఈ ఆదివారం ఇలా ముగుస్తుంది. మళ్ళీ మిమ్మల్ని 11 గంటలకి
ఆ వీడియో కూడా చూడండి. మీ డౌట్స్ అన్నీ చెక్ చేసుకోండి. బాగుంటుంది, మంచి వీడియో అది. ఫ్రెండ్స్, అది ఇవాళ ఉన్న విషయం మీకు చెప్పాలనుకున్నది చెప్పాను నేను. నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇటువంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవటంతో నాకు ఒక ఆనందం కలుగుతుంది. తప్పకుండా మనందరం కూడా ఇంకా నేను చాలా ఎంతవరకు వీలుంటుందో అన్నీ మీకు శిబా కాయిన్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ సాయంత్రం వీడియోలో కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పెడతాను. 10-11 గంటలకు నేను పెట్టే డౌట్ సెషన్ వీడియో వీలున్నంత వరకు వీలు పడితే తప్పకుండా చూడండి. చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఎందుకు మనం కమెంట్ పెట్టాలి, కమెంట్లు పెట్టడం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది అనేది నా ఆశ, నా కోరిక. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు అడుగుతున్నట్టు మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా అది చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్ పెరగడానికి. ఇది నా కైండ్ రిక్వెస్ట్. మీరందరూ కూడా చేస్తున్నారు, నేను ఎవరు చేయట్లేదు అంటలేదు. ఇంకెవరైనా చేయకుండా ఉంటే తప్పకుండా చెయ్యండి. చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్సే ఇస్తాను తప్ప వేరే ఇన్ఫర్మేషన్స్ ఇవ్వను. ఏదైనా నేను ఇచ్చినట్లో మీకు పొరపాటు అనిపిస్తే దయచేసి మన్నించండి. ఇంతకుమించి నేనేం రిక్వెస్ట్ చేయను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లెర్న్ మోర్, ఎర్న్ మోర్. దిస్ ఈస్ అవర్ స్లోగన్. ఇది నా వాట్సాప్ నెంబరు. ఎవరికైనా నాతో చాట్ చేయాలనుకున్నా, ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి.